ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. విలాప వాక్యములు మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. విలాప వాక్యములు మొదటి అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యెరూషలేము యొక్క దుర్గతి, అంటే యెరూషలేము యొక్క నాశనము ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. ఇందులో భాగంగానే మనం 3 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 4వ వచనాన్ని చదువుతాను. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయను. నియామక కూటములకు ఎవ్వరూ రారు కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని ఆశీర్వాదం పొందలేదు. మరి వారిలో ఏముందంట? ప్రలాపము, 2 పాడైపోవుట, 3 నిట్టూర్పు, 4 దుఃఖం, 5 వ్యాకులం. నియామక కూటములకు ఎవరు రానందువలన వారికి కలిగినటువంటి నష్టాన్ని గురించి భక్తుడు వివరిస్తున్నాడు. వారిలో ఏముందంట? వారి మార్గములు ప్రలాపిస్తున్నాయి, ప్రలాపము, వారి పట్టణపు గుమ్మములు పాడైపోవుట, యాజకులు నిట్టూర్పు విడుచుట, కన్యకలు దుఃఖాక్రాంతులగుట, పట్టణము వ్యాకుల భరితమాయను. నియామక కూడికలు సంవత్సరంలో 7 పర్యాయాలు. లేవీకాండం 23వ అధ్యాయాన్ని మనం చూస్తే సంవత్సరంలో 7 పర్యాయాలు వారు దేవుని సన్నిధిలో కూడినట్లుగా మనం చూస్తాం. లేవీకాండం 23వ అధ్యాయంలో మనం చదువుతాం. 23వ అధ్యాయం అంతా నియామక కాలములు అన్నమాట. ఆ నియామక కాలములలో వారు పరిశుద్ధ సంఘముగా కూడాలి. 7వ దినము విశ్రాంతి దినము. మొదటి నెల 14వ దినము పస్కా పండుగ. 15వ దినము మొదలుకొని పులియని రొట్టెల పండుగ. తర్వాత ప్రథమ ఫలముల పండుగ. ఇలాగ వారు 7 పండుగలు మనం చూస్తాం. లేవీకాండం 23వ అధ్యాయంలో శృంగధ్వనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినం, పర్ణశాలల పండుగ, ఇలాగా నియామక కూటాలు ఉన్నాయి. ఈ నియామక కూటాలు ఇశ్రాయేలీలకు. వారు ఆ నియామక కూడికలకు రానందున, అవి జరిగించనందున వారికి ప్రలాపం, వారు పాడైపోయారు, నిట్టూర్పులు విడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, వ్యాకుల పడుతున్నారు. మరి క్రైస్తవ జనాంగంగా మనం కూడా కొన్ని కూడికలు గమనించగలం పరిశుద్ధ గ్రంథంలో.
ఆదివారం ఆరాధన అపొస్తలుల కాలం నుంచి ఆదివారం నాడు వారు ప్రభువుని ఆరాధించారు. అందుకే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, వారం కాదు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే వారములో 7 రోజులు ఉంటాయి. ఒక దినం ప్రభు సన్నిధిలో గడపడం, అది అపొస్తలులు మనకు నేర్పించారు. అపొస్తలుల కాలం నుంచి కూడా అలా జరుగుతూ వచ్చింది. ఇంకా సువార్త కూడికలు, ఆరాధన మొదటిది. మరి మనం అందరం కలిసి ప్రభుని ఆరాధించాలి, ప్రభు నామాన్ని గొప్ప చేయాలి. ఆయన మనం అందరము దేవుని సన్నిధిలో కూడి ఆయన కొనియాడాలి. ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని, ఆయన ఏ రీతిగా మానవుని నిర్మించాడో, మానవునికి కావలసినవన్నీ ఎలా ఇచ్చాడో, వాటన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి. రెండవదిగా సువార్త కూడికలు. సువార్త కూడికలు మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అపొస్తలుల కార్యాలు 13:44, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను అని మనం చదువుతాం. 48వ వచనంలో చదివితే అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే. ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడని, నమ్మని వానికి శిక్ష ఉందని కూడా మనం ప్రకటన చెయ్యాలి. ఇది సువార్త కూడిక. అందుకే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ వచనంలో మనం చూస్తే, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనులలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. 22వ వచనాన్ని చూస్తే అపొస్తలుల కార్యం 2:22లో, దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వారి మధ్యలో చేసి ఆయన మెప్పు పొందిన వాడుగా మీకు కనబడ్డాడని మీరు తెలుసుకోండి అని పేతురు వారికి ప్రకటిస్తాడు. ఇంకా 36వ వచనంలో చూస్తే, మీరు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, కాబట్టి ఇశ్రాయేలు వంశమంతా కూడా ఈ విషయాన్ని రూఢిగా తెలుసుకోవాలి అంటాడు. 41వ వచనంలోకి వస్తే, అతని వాక్యమును అంగీకరించిన వారందరూ కూడా బాప్తీసం పొందారు. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఇది సువార్త కూడిక. ఆకాశము క్రింద నుండి ఆయా దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా, ప్రతి జనములో నుండి వచ్చినటువంటి భక్తిగల యూదులు ఉన్నారు. వారికి రక్షణ లేదు, కానీ వారికి ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని గురించి తెలుసు, దేవుడు ఒక్కడైనటువంటి విషయం తెలుసు, వారికి దేవుని వాక్యం తెలుసు, మెస్సయా గురించి తెలుసు. కానీ ఆయన వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడయ్యారనేటువంటి సంగతి, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకాలను గురించిన సంగతి వివరంగా అపొస్తలులు వారికి ప్రకటించినప్పుడు వారు రక్షణ పొందారు. కాబట్టి సువార్త కూడిక, మనం కూడా సువార్త ప్రకటించవలసిన వారంగా ఉన్నాం.
తర్వాత వాక్య కూడికలు. దేవుని యొక్క వాక్యాన్ని సంఘానికి పూర్తిగా వివరించాల్సిన పని ఉంది. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తే ఎనిమిదవ వచనం నుంచి, తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. ఆ తర్వాత 9వ వచనంలో చూస్తే అతడు శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. 10వ వచనం, 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యాన్ని విన్నారు. ఇది పూర్తి వివరణ. పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వివరించుట. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సమస్త విషయాల్ని మనం వాక్య కూడికల ద్వారా, వాక్యము ద్వారా తెలియపరచాలి. ప్రభు చెప్పింది అదే. ఏమన్నారు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారిని బాప్తిసం ఇస్తూ నేను మీకు ఏ సంగతులు బోధించానో ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకోవాలి, వాటన్నిటిని మీరు గైకోండి అని వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను. ఇంకా మనం చూస్తే 4వది ప్రార్థనా కూడిక. 4వది ప్రార్థనా కూడిక. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. 5వ వచనం, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు. ప్రార్థన కూడికండి ఇది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. హేరోదు అతన్ని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నది. అత్యాసక్తితో. మరి ఏమైంది? ఆ ప్రార్థన వలన దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి ఆయన చిత్తానుసారంగా పేతురును చెరసాల్లో నుంచి విడిపించారు. ప్రార్థన అవసరం. ప్రభు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశారు. శిష్యులకు కూడా ఏం చెప్పారు ఆయన? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని శిష్యులకు చెప్పారు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తే 1-2 వచనాలు, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెక్కి వెళ్ళుచుండగా, పగలు 3 గంటలకు ఏ కాలం అంటది? ప్రార్థనా కాలము. కాబట్టి మనం కూడా ప్రార్థనా కూడికలకు రావాలి. తర్వాత స్త్రీల కూడికలు కూడా ఉండాలి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని
అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో ప్రార్థన జరుగుతుందని కొంతమంది స్త్రీలు కూడి వచ్చి అక్కడ కూర్చున్నారు నదీ తీరమున. కాబట్టి ఇది స్త్రీల సమాజం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 20-21 వచనాలు చూస్తే, మరియు అహరోను సహోదరియు ప్రభక్త్రియునగు మిరియాము తంబురను చేతబట్టుకుని స్త్రీలందరూ తంబురలతో నాట్యము తాము వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. స్త్రీల కూడికలు. కాబట్టి ఇక్కడ మిరియాము మిగిలిన స్త్రీలు కూడి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తాం. కీర్తనకారుడు అంటాడు 68వ కీర్తన 11వ వచనంలో, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అంటాడు. 68వ కీర్తన 11వ వచనంలో. 68వ కీర్తన 11వ వచనంలో. ఇంకా మనం చూస్తే యవ్వనస్తులకు చిన్నపిల్లలకు వారికి కూడా జరగాలి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. వృద్ధిని గద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించుము. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. కాబట్టి యవ్వనస్తుల్ని హెచ్చరించాలి, యవ్వన పురుషుల్ని హెచ్చరించాలి, యవ్వన స్త్రీలను హెచ్చరించాలి. వారికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటన చెయ్యాలి. ఇంకా మనం చూస్తే పెద్దలకు అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అపొస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. అపొస్తలులను పెద్దలను ఈ సంగతులను గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. కొన్ని సందర్భాల్లో వివాదం తలెత్తినప్పుడు అపొస్తలులు పెద్దలు కూర్చుని వారు ఆలోచన చేసి ప్రభువుని అడిగి తీర్మానాలు చేశారు అపొస్తలుల కార్యములో. కాబట్టి పెద్దలు కూర్చుని సమాలోచన చేయాలి. అది సంఘానికి ఎంతో మేలుకరం. కాబట్టి ఈ కూడికలు నేటి క్రైస్తవ సమాజంలో మనకెంతో సహకారులుగా ఉంటారు. కాబట్టి అన్ని వయస్కుల వారికి, అన్ని వయసుల వారు ప్రభుతో మమేకం కావాలని మనం ఇలాంటి కూడికలు మన సంఘాల్లో ఇలా జరుగుట వలన అటు అన్యజనులకు ఇటు క్రీస్తుని ఎరిగిన వారికి ఎంతో ఉపయోగం. అన్యజనులకేమో రక్షణ ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. విశ్వాసులైన వారికి సత్యం పూర్తిగా
విశదీకరించబడుతుంది. సత్యము మనం వారికి నేర్పించినప్పుడు సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. కనుక దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. కాబట్టి దేవుని వాక్య సత్యాలను మనం సంఘానికి నేర్పించాలి. మరి ఈ కూడికల్లో మనం కనబడుతున్నామా అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. మరి ఈ కూడికల్లో మనం కనిపించాలి. ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ప్రభు రాకడ సమీపించుట మనం చూచిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుచు ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలి, రేపాలి, ఒకరినొకరు ప్రోత్సాహపరచాలి. 122వ కీర్తనలో అంటాడు దావీదు, యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అంటాడు. నేను సంతోషించాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవుని కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉంది, తృష్ణగొనుతూ ఉంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అని దావీదు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాగ మనం నిత్యము కూడా కూడికల్లో ఏకీభవించి ఆధ్యాత్మికంగా అన్ని జనులనేమో రక్షణలోకి నడిపించాలి, విశ్వాసులైన మనం మరింత బలవంతులం కావాలి. చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.